ఎందుకోసము అంటే సో ఇది అత్యంత శ్రేష్టమైనటువంటి రోజు. ఈ పండుగను అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు రాఖీ కట్టడం జరుగుతుంది. సో ఎందుకు రాఖీ కట్టుకుంటారు అంటే తన యొక్క సోదరుడు తన జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని, తనకు మంచి జరగాలని, తన క్షేమంగా ఉండాలని, తన క్షేమాన్ని కోరుకుంటూ తన చెల్లెలు కానీ అక్క కానివ్వండి రాఖీ కట్టడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మన పురాణాల ప్రకారం కూడా మనకు చాలా కథలు ఉన్నాయి. అసలు ఈ రక్షాబంధన్ పండుగ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే పూర్వము మనకు రాక్షసులకి దేవతలకి మధ్య పుష్కర కాలం యుద్ధం జరుగుతుంది. చాలా సంవత్సరాల యుద్ధం జరుగుతుంది అన్నమాట. ఆ యుద్ధం జరిగినప్పుడు దేవతల యొక్క రాజు అయినటువంటి దేవేంద్రుడు బాగా నిర్వీర్యుడు అంటే శక్తిహీనుడు అయిపోయి అమరావతికి వెళ్ళి తలదాచుకుంటాడు. అప్పుడు తన యొక్క భార్య అయినటువంటి ఇంద్రాని తను పూజ చేసి శ్రావణ పూర్ణిమ రోజు తన చేతికి రక్ష కట్టి మళ్ళీ రాక్షసుల మీదకి యుద్ధానికి పంపిస్తుంది అన్నమాట. సో అదే టైంలో మిగిలిన దేవతలందరూ కూడా పూజ చేసి రక్ష కట్టి దేవేంద్రుడు విజయుడు కావాలనేసి కోరుకొని మనస్ఫూర్తిగా కోరుకొని అందరూ కూడా తనకి రక్ష కడతారు. సో ఆ విధంగా రాక్షసుల మీద దేవేంద్రుడు విజయాన్ని సాధిస్తాడు. ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. తర్వాత ఇంకా చెప్పుకోవాలంటే ద్రౌపది శ్రీకృష్ణుల గురించి కూడా మనకు తెలుసు. శ్రీకృష్ణుడు శిశుపాలుని వధించడానికి సుదర్శన చక్రాన్ని సంధిస్తాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు యొక్క చిటికెన వేలు కట్టయిపోయి రక్తం వస్తూ ఉంది. రక్తం దారం తన వేలించుకుంటుంది అన్నమాట. సో అప్పుడు శ్రీకృష్ణుడు కాపాడిస్తాడన్నమాట. శ్రీకృష్ణుడు కాపాడుతాడనమాట. అదే విధంగా వామనావతారంలో మహావిష్ణువుని బలి చక్రవర్తి పాతాళానికి తీసుకొని పోతాడు.